హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జగన్కు అన్యాయం జరిగింది, బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించండి. సో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ గురించిన తాజా సంవత్సరం వీడియోలో ఉంది. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ హనీమూన్ టైం నడుస్తోంది అంటూ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఈ సమావేశంలో త్వరగానే జరిగిన శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చ జరిగింది. అయితే ఈ సందర్భంగా పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు జగన్. అటు ఈ సమావేశంలో ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సో 40% మంది ప్రజలు మన వైపు ఉన్నారు, మర్చిపోవద్దని అయితే పేర్కొన్నారు. మనం చేసింది మంచి, ఇప్పటికీ ప్రజలు గుర్తు ఉంచుకున్నారని అయితే వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచిక మాదిరిగా ఉన్నాయంటూ హాట్ కామెంట్ చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలని పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అయితే పేర్కొన్నారు. మనకు కష్టాలు కొత్తవేమీ కాదని, గతంలో కూడా ఎన్నో కష్టాలు పడ్డామని తెలిపారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరపున పోరాడదామని అయితే ఆశించారు. 4-5 కేసులు పెట్టినంత మాత్రాన భయపడవద్దని అయితే కోరారు. మళ్ళీ వైసీపీ ఉవ్వెత్తున ఎగిసిపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు జగన్ గారు. శిశుపాలని మాదిరిగా చంద్రబాబు తప్పులు లెక్క పెట్టాలని, ఇప్పటికే ప్రజలకు అందాల్సిన స్కీమ్ డబ్బులు ఇవ్వలేదని వివరించారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ హనీమూన్ నడుస్తుందని, మరి కొంత సమయం కూటమికి ఇద్దామని తెలిపారు. ఆ తర్వాత ప్రజల తరపున పోరాటాలు చేద్దామని, అసెంబ్లీలో వైసీపీ నోరు మెదపకుండా కట్టడి చేసే అంశంపై అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఏపీ ఈ విధంగా అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాబట్టి శాసన మండలిలో గట్టిగా పోరాటం చేద్దాము. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలే దక్కాయి. దీంతో పార్టీ డీలా పడిపోయింది. కానీ పార్టీ నేతల్లో జోష్ నింపేందుకు 2 రోజులకు ఒకసారి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేలా అయితే ఈ విధంగా కృషి చేస్తున్నారు ఫ్రెండ్స్.